ఏపీలో మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేయడం వల్ల అత్యంత నష్టపోయేది దళిత గిరిజనులేనని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ నాయకులతో పాటు నగర మేయర్ వసీం కూడా పాల్గొన్నారు. నల్ల బెలూన్లు ప్రదర్శిస్తూ తమ నిరసన తెలియజేశారు. అంబేద్కర్ కు వినతి పత్రం కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల అత్యంతగా నష్టపోయేది ఎస్సీ సామాజిక వర్గమేనన్నారు. గతంలో 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారన్నారు. కానీ వాటిని ప్రైవేట్ పరం చేస్తూ ద్రోహులుగా ఈ కూటమి ప్రభుత్వం నేతలు నిలుస్తారన్నారు. అమరావతి కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తున్న నాయకులు మెడికల్ కళాశాల కోసం 1,000 కోట్లు ఖర్చు పెట్టలేరా అంటూ నిలదీశారు. విశాఖ ఉక్కు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్రైవేటు పరం చేస్తూ ఏపీకి తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శలు చేశారు. మరోవైపు నగర మేయర్ వసీం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మెడికల్ కళాశాలల విషయంలో సూపర్ ఫూల్స్ చేస్తున్నారన్నారు. సూపర్ 6 విషయంలో ఎలా మోసం చేశారో ఇప్పుడు అదే తరహాలో మెడికల్ కళాశాలల విషయంలో ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నది కార్పొరేట్ వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గత 40 సంవత్సరాలుగా ఏ రోజు కూడా పేదల పక్షాన్ని నిలబడింది లేదు. ఆయన కేవలం కార్పొరేట్ పక్క నిలబడి పేద ప్రజలకు ఎప్పుడు అన్యాయం చేస్తున్న పరిస్థితి. ఈరోజు మనం చూసినట్టయితే షుగర్ ఫ్యాక్టరీల నుంచి విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ కాటి నుంచి అన్ని వ్యవస్థల్ని ప్రైవేటు వ్యవస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ పేదలకు అందాల్సినటువంటి వైద్య విద్య కానీ లేదంటే ప్రభుత్వ విద్య కానీ అందకుండా ఈరోజు దాదాపుగా అన్ని వర్గాల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని ఈరోజు చాలా దుర్భరంలోకి నెట్టేస్తున్నాడు. ఈరోజు మనం ఒక మెడికల్ సీట్ కావాలంటే 70-80 లక్షలు పెట్టి చదవాల్సిన పరిస్థితి. మరి పేద ప్రజలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఉచితంగా విద్య చదువుకుంటారు, అంత ఇంత ఫీజులు కట్టి వైద్య విద్యను అందిస్తారు. అట్లాంటిది వైద్య విద్య ప్రజలకు అందుకోకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వైద్య విద్య అందుకోకుండా ఈరోజు మొత్తం మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈ బడుగు బలహీన వర్గాలకి వీళ్ళు విద్యను దూరం చేస్తూ చంద్రబాబు అనేటప్పుడు నేను ప్రజల పక్షం కాదు, నేను కార్పొరేట్ పక్షం, నేను బలిసిన వాళ్ళ పక్షం అని మరొకసారి నిర్ణయం తీసుకుని మరొకసారి దారుణంగా ఈ రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు తీసుకున్నట్టు ఈ నిర్ణయాన్ని ఫైనాన్స్ జీవో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ఇక్కడి నుంచి తీసుకొని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం వైద్యానికి వైఎస్ జగన్మోహన్ గారు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారు, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ విధంగా విద్యా వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు, ప్రైవేట్ పరం చేస్తున్నాడు, ఈ వర్గాలకి ఈ విద్యా వైద్యం అందకుండా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటాడు, ప్రైవేట్ పరం చేస్తున్నాడు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి ఏ నేత కూడా ప్రపంచవ్యాప్తంగా నిలబడిన చరిత్ర లేదు. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధాన్ని మీరు కొనసాగించండి. మీరు ప్రభుత్వం, మీరు పార్టీ కాదు. ఈరోజు మీరు ఉన్నది ప్రభుత్వంలో, మీరు పార్టీలో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రజల పక్షం. మీరు ఏ పక్షం ఉంటారో మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ముందుగా అధికారంలో రాకముందు సూపర్ సిక్స్ హామీలు 143 హామీలు నేను అన్నీ అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నిర్వహించుకోకుండా
సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి ప్రజలందరినీ కూడా సూపర్ ఫుల్స్ చేస్తున్న విషయం కూడా చంద్రబాబు నాయుడు గమనించాలా. అదేవిధంగా మనం చూసుకుంటే ఏ విధంగా ఈరోజు మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా ప్రజలందరినీ కూడా ఏ విధంగా సూపర్ ఫుల్స్ చేస్తున్నారు కూడా అది కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. గతంలో మనం చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినారు కూడా మనం ఒకసారి గమనించాలా. గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత కూడా ఎవరు ఉన్నారంటే దేశ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పేద విద్యార్థులకు అదేవిధంగా పేదలకు వైద్యం నుంచి దూరం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మన దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ ఫేజ్లోనే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి దాదాపుగా 750 మెడికల్ సీట్లను అందుబాటులో తెచ్చిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రెండో ఫేజ్లో పాడేరు పులివెందులో 50 సీట్లు ఎన్ఎంసీ అప్రూవ్ ఇస్తే దానికి పులివెందులకి క్యాన్సిల్ చేయమని చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చిన ఘనత కూడా ఎవరు దేశ చరిత్రలో ఉన్నారంటే కదా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేము ఖచ్చితంగా దీనికి నిరసన కార్యక్రమం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ప్రైవేటీకరణ మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని తెలియజేసుకుంటున్నాం. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు లేని విధంగా స్వతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కాలేజీ తెచ్చాడు. ఇంత మహోన్నత ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా చెప్పచ్చు. ఈరోజు ఇంత ఆయన వయసు 50 సంవత్సరాలే, 5 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలోనే 17 మెడికల్ కాలేజీలు తెచ్చి వాటిని దాదాపు 3 సంవత్సరాల్లో 6 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి పేద పిల్లలకు విద్యను వైద్యను అందించి మిగతా 11 మెడికల్ కాలేజీలు పూర్తి చేయండి అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చెప్తే వీళ్ళు ఏం చేశారంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎన్ఎంసీ సెంట్రల్తో మాట్లాడి మాకు మెడికల్ కాలేజీలు కావాలా, మెడికల్ సీట్లు ఇన్ని కావాలని అడిగే ప్రభుత్వం చూసాం. కానీ ఉన్న మెడికల్ కాలేజీలు కానీ ఉన్న మెడికల్ సీట్లు కానీ మాకు వద్దు అని చెప్పి రాయించిన ఏకైక ఘనుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలు ఈరోజు గమనించాలా, ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు. ప్రతి ఏడాది మన ఆంధ్రప్రదేశ్లో 85% 17% సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం సీట్లు ఫిల్ చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 85% సీట్లు భర్తీ చేయాలా. వీటిలో ఎస్సీలకు ఈ మొత్తం 85% సీట్లు వచ్చేసి 5,865 సీట్లు ఒక ఏడాదికి అంటే 2025-26 ఈ సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సిన సీట్లు 5,685 సీట్లు భర్తీ చేయాలా. వీటిలో దళితులకు వచ్చేది 898 సీట్లు వస్తాయి. ఇదే 17 మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రారంభం చేసి అదే కళాశాల నడిపి ఉంటే దాదాపు 800 సీట్లు దళితులకు వచ్చేటివి. ఈరోజు ఈ సంవత్సరానికి అవి నష్టపోయినది ఎవరంటే ఓన్లీ SC/ST మైనార్టీలు నష్టపోయారు. మరి దీనికి బాధ్యతలు ఎవరు అని ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ PPP పద్ధతి ద్వారా ఈయన ప్రైవేట్ కాలేజీలన్నీ ప్రైవేటు అంటే ఆయన బినామీలకు మాత్రమే అప్పచెప్పాడు. ఈ విధంగా అప్పచెప్తే నష్టపోయేది దళితులే అని తెలియజేస్తున్నాం. దళిత సోదరులారా గుర్తుపెట్టుకోండి, ఈ చంద్రబాబు నాయుడు ఏ రోజు వచ్చినా మోసపూరిత మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి దళితులతో ఓట్లు వేయించుకొని దళితులనే మోసాలు చేస్తున్నారని గమనించండి. తర్వాత ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే మన దళితులు అందరూ కూడా పిల్లలందరూ చదువుకునేకి విద్యా వైద్యం ఖచ్చితంగా అందుతుందని తెలియజేస్తున్నాం. తర్వాత ఈయన నాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది అంటున్నాడు. మరి ఈ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నావు. ఏ రోజైనా శాశ్వతంగా ఒక్క పని ప్రజలకు ఉపయోగపడే పని చేసావా? ఒక మెడికల్ కాలేజ్ కట్టావా? ఒక ప్రజలకు ఏదైనా ఇది శాశ్వతంగా చిరస్థాయిగా నిలబడే పని ఏదైనా చేసావంటే ఈ 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ పని చేసింది లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన దానికి దాదాపు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అందులో 6 ఆల్రెడీగా కంప్లీట్ చేసి కళాశాలలు నడుస్తూ ఉన్నాయి. తర్వాత 4 కాలేజీలు పూర్తి అయిపోయి రంగులు వేసి కళాశాల ప్రారంభంలో ఉన్నాయి. తర్వాత ఇంకా 6 మెడికల్ కాలేజ్ మీరు పూర్తి చేయండి అంటే దాని PPP ద్వారా వేరే వాళ్ళకి కట్టబెట్టే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, ఈసారి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా
నీ బుద్ధి ఏమని దళితులందరూ గమనించారు. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. ఖచ్చితంగా ఈ పీపీపీ ద్వారా మీరు పిలిచిన టెండర్ పునరాలోచన చేసి ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ చేయకుండా మెడికల్ కాలేజ్ ప్రభుత్వమే నడపాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరీ ముఖ్యంగా దళితులపైన వివక్షత చూపుతూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా దళితులను అణగదొక్కాలన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి కూడా దిశ నిర్దేశిస్తుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం యొక్క మెడలు వంచడానికి ఈరోజు మేమంతా కూడా ఈ వైఎస్ఆర్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు అధ్యక్షతన ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాం. కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఇది ఆరంభం మాత్రమే. కాబట్టి ఈ ప్రభుత్వానికి మెడలు వంచడానికి మేమంతా కూడా సిద్ధమైనాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు నేడు నాడు అనే ఉద్దేశంతో ఆ రోజు వైద్యం కానీ విద్య కానీ ఎంతో దృక్పథంతో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరూ చేయనటువంటి పనులని ఇవాళ పని చేస్తూ ఉంటే ఇవాళ పేదలకు వైద్యం అందుకోకుండా, ఇవాళ పేదలకు విద్య అందుకోకుండా ఈరోజు ఆరోగ్యపరంగా నష్టపరిచే విధంగా పీపీపీ విధానంతో ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఈ ప్రైవేటీకరణానికి ఒక దిశ నిర్దేశం లేదు. వీటిలో ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు, దళితులకు ఎన్ని కేటాయిస్తారో తెలియదు. కేవలం ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ రాష్ట్రంలో దళితులపైన, దళిత నాయకులపైన, దళిత మహిళలపైన అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. ఈ దళిత నాయకులపైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. దళితులపైన అనేక విధాలుగా అనగదొక్కుతా ఉన్నారు. ఈ అనగదొక్కడానికి ఈరోజు నిదర్శనమే మేమంతా కూడా ఏకమై ఈరోజు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దింపడానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమంతా కూడా ఒక సైనికుల్లా పోరాటం చేస్తాం. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారికి ఈ మీడియా ద్వారా హోమ్ మినిస్టర్ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, అమ్మ హోమ్ మినిస్టర్ గారు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదు, కేవలం పునాదులు మాత్రమే నిర్మించారని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నావు. నీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు, నీ బాధ్యత మరిచి మాట్లాడుతున్నావు. నువ్వు పేద ప్రజల దళితుల్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ కట్టినాడో లేదో మేము జీవోలతో సహా నిరూపిస్తాం. ఈరోజు మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు పెట్టాలని చెప్పి మీరు ఎందుకు జీవో తెచ్చారు? కాలేజీ లేకపోతే ఈరోజు ఏలూరు దానికి ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టాలని చెప్పి ఎందుకు తీసుకొచ్చారు? ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజీ క్యాన్సర్ హాస్పిటల్ని అదేవిధంగా పేరు మార్చాలని చెప్పి ఏ విధంగా మీరు ఈ ప్రతిపాదన చేస్తూ ఉన్నారు? ఇవన్నిటినీ కూడా హోమ్ మినిస్టర్కి ఒకటే తెలియజేస్తున్నాం, దళితులను కించపరిచే విధంగా, కూటమి ప్రభుత్వం యొక్క మోచేతి నీళ్లు తాగే విధంగా మాట్లాడితే మాత్రం దళితులు క్షమించరు. ఎందుకంటే దళిత బిడ్డల్ని ఈరోజు ఈ జిల్లాలో రామగిరి మండలంలో మహిళను 9వ తరగతి విద్యార్థిని 14 మంది రేపు చేస్తే దాని గురించి చర్చ లేదు. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు ప్రెస్ మీట్ పెడతా ఉన్నావు. నువ్వు ఖచ్చితంగా బాధ్యతగా మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై అన్ని జిల్లాల్లోనూ విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్న భాగంలో ఎస్సీసీఎల్ విభాగం తరపు నుంచి అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో మానవ రక్తాన్ని మరిగిన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఏ విధంగా అయితే ఇబ్బందికి చేస్తూ పేద విద్యార్థులను సైతం విద్యను అందుకున్నట్ల ఆకాశాన్ని అంటుకున్న రేంజ్లో ఉన్న ఈరోజు విద్యని పేద విద్యార్థుల కోసం అందాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్ప ఆలోచనతో మెడికల్ కాలేజీలని 17 మెడికల్ కాలేజీలను తెస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అతను రాక్షస పాలనని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తూ పేద విద్యార్థుల్ని సైతం ఇబ్బంది పెడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సామాన్యుడు అనేవాడు ఎవడే కానీ ప్రశాంతంగా ఉన్న పరిస్థితులే లేవు. కావున రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వానికి చలన గీతం పాడాలని ఈ సందర్భంగా ఎస్సీసీఎల్ విభాగం నుంచి తెలియజేస్తున్నాం. ఈరోజు ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి ఎస్టీసీఎల్ తరపున మేము మద్దతు తెలుపుతున్నాము. ఈరోజు ఈ 17 కాలేజీను ప్రైవేటీకరణ చేసిన ఈ చంద్రబాబు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాము. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంతోమంది ఈ మెడికల్ కాలేజీలకి తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు
ఎంతోమందికి న్యాయం జరిపారు. ఇలాగే ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తే మా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఈరోజు మరుగున పోయే కాలం వస్తుంది. అందుకని చెప్పేసి ఇది పెద్ద ఎత్తున మేము ఇలాగే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉపసంహరించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రైతుల పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తుందనే దానికి నిదర్శనం ఈ ప్రైవేటీకరణ. సంవత్సరానికి 2550 సీట్లు రావాలి, మెడికల్ సీట్లు పూర్తిగా ఈ 17 కాలేజీలు కంప్లీట్ అయితే. కానీ ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో అవన్నీ రద్దయ్యేటట్టు అయిపోతుంది. కూటమి ప్రభుత్వానికి నేను ఈరోజు సవాల్ విసురుతున్నాను. మీ యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ రోజున మా జగన్ సార్ 17 మెడికల్ కాలేజీలు తెస్తే మీరు ఒక 8 మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చి వాటిని మీరు ప్రైవేటీకరణ చేసుకోండి. మేము తెచ్చిన కాలేజీలు కాదని ఈరోజు నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నాను వైఎస్ఆర్సీపీ తరఫున. ఇది ఏమాత్రం కరెక్ట్ కానే కాదు. ఈ మెడికల్ కాలేజ్ 2250 మెడికల్ కాలేజీలు పూర్తిగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి మహిళా విభాగం మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక్కటే తెలియజేస్తున్నాం. ఇంట్లో నుంచి మీ అబ్బ సొత్తు తెచ్చి ఉంటే ప్రైవేటీకరణ చేయండి. ఇది ప్రజల సొమ్ము. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ తర్వాత ఎంతో కష్టపడి పేద విద్యార్థులకు వైద్యం విద్య అందాలని చెప్పే ఉద్దేశంతో ఈనాడు మెడికల్ కాలేజీలు తెస్తే ఎవరబ్బ సొమ్మని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు అది ప్రజలకు అందరికీ తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరి ఇంట్లో హెరిటేజ్ కంపెనీ లేవు. హెరిటేజ్ కంపెనీ ఉంటే ఖచ్చితంగా ప్రైవేట్ విద్యను అందుకునే అంత శక్తి ప్రతి విద్యార్థికి ఉంటుంది. మన రాష్ట్రంలో చాలా మంది పేద విద్యార్థులు సరస్వతి పుత్రులై ఉన్నారు. వాళ్ళంతా మెడికల్ విద్యను అందుకోవాలంటే జగనన్న ప్రవేశపెట్టిన కాలేజీలు మొత్తం పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం. మీరు చేసిన తప్పుకు రాష్ట్రంలో ఉండే ప్రతి విద్యార్థికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా తెలియజేస్తున్నాం. జై జగనన్న. నమస్కారాలు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఎస్సీసీఎల్ వారి పిలుపు మేరకు ఈరోజు అనంతపురం జిల్లా అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రైవేటు కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వాన్ని తట్టి నిద్ర లేపడానికి ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం నిద్రలేసి ఏదైతే ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసిందో ఆ నిర్ణయాన్ని మార్చుకొని ప్రభుత్వమే ప్రైవేట్ కాలేజీలను నడుపుతూ పేద ప్రజల విద్యార్థులకు చేయూతను అందించాలని, వారికి ఉచిత ఫ్రీ విద్యను అందించాలని, పేద ప్రజలకు ఫ్రీగా వైద్యం అందాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలను పునరుద్ధరిస్తూ ఈ గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీసీఎల్ తరఫున ఉధృతం చేస్తామని ఈ నిరసన ద్వారా తెలియజేస్తున్నాం. ఎస్సీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటిపైన కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పోరాడి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మెడలు వంచి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేయడానికి కుట్ర పన్నుతున్న దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాలలో కూడా వైఎస్ఆర్ పార్టీ అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనంతపురంలో కూడా నగర కమిటీతో జిల్లా కమిటీ సమన్వయం చేసుకొని ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇది దొంగల ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ గారు 17 మెడికల్ కళాశాలని మెడికల్ కౌన్సిల్ దగ్గర అప్రూవల్ తీసుకొచ్చి 6 కళాశాలను పూర్తి చేసి ఇంకా 4 కళాశాలలు ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇంకా 7 కళాశాలలు 60% పూర్తయినటువంటి కళాశాలని చంద్రబాబు నాయుడు తన కార్పొరేట్ వ్యక్తులకి నారాయణ కామినేని లాంటి వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి వాళ్ళ మిత్రులకి అప్పచెప్పడానికి కుట్ర పన్నుతూ ఉన్నాడు. దీని కారణంగా ఇప్పటికే పూర్తయినటువంటి 6 మెడికల్ కళాశాలకు మంజూరైనటువంటి 780 మెడికల్ సీట్లు మాకు వద్దని చెప్పి ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు మేము ఇక్కడ అకామిడేట్ చేయలేం, వీళ్ళకి అడ్మిషన్ ఇవ్వలేమని చెప్పేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇంత హీనమైన ఇంత నీచమైనటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం అయినా కూడా మాకు మెడికల్ సీట్లు కావాలని కొట్లాడతారే కానీ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 780 మెడికల్